హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు పెండింగ్లో ఉన్న డిఏలు 5 డిఏల విడుదలపై అయితే ప్రభుత్వం సంచలనం అండి. సో పూర్తి వివరాలను అయితే ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియోని ఎక్కడైనా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడడం పూర్తి ఇన్ఫర్మేషన్ అర్థమవుతుంది. వీడియోకి ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్. వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము. ఉద్యోగులకు త్వరలోనే పెండింగ్ డిఏలు అండి విడుదల చేస్తామని చెప్పేసి డిప్యూటీ సీఎం భట్టి గారు అయితే తెలియజేశారండి. ప్రభుత్వ ఉద్యోగులకు త్వరలోనే పెండింగ్ డిఏలను విడుదల చేస్తామని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క వెల్లడించారండి. జీపీఎఫ్ ఇతర బిల్లులు కలిపి దాదాపుగా 40,000 కోట్లు పెండింగ్లో ఉన్నాయన్నారు. గత ప్రభుత్వంలో 10-15 తేదీల వరకు కూడా ఉద్యోగులకు జీతాలు వచ్చేవి కాదని, ఇప్పుడు తాము వచ్చిన తర్వాత అధికారంలోకి వచ్చిన తర్వాత 1వ తేదీన వేతనాలు కూడా చెల్లిస్తున్నామని అయితే పేర్కొన్నారండి. సో ఈ మేరకు మనం చూసుకున్నట్లయితే రాష్ట్రంలో 5 డిఏలు అయితే పెండింగ్ బకాయిలు పడిందండి ప్రభుత్వం. సో వీటిని వెంటనే చెల్లించే దిశగా ప్రభుత్వం అయితే త్వరలోనే ఈ పెండింగ్ డిఏలను కూడా చెల్లిస్తుంది అని అయితే చెప్తూ ఉన్నారని. సుమారుగా 40,000 కోట్ల రూపాయలు అయితే పెండింగ్లో ఉన్నాయి. సో అన్నీ కాకపోయినా ఒక్కొక్కటిగా జీపీఎఫ్ లోన్స్ ఇతర బిల్లులన్నీ ఒక్కొక్కటిగా అయితే చెల్లించే ప్రయత్నాలు అయితే చేస్తుందండి ప్రభుత్వం.